అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వేదిక ద్వారా ఫస్ట్ కృష్ణప్రసాద్ గారిని అండ్ టీమ్ని నిజంగా సార్ ఆదిత్య 369 లాంటి ఒక క్లాసిక్ని అది ఆ ప్రింట్ నుంచి డిజిటలైజ్ చేసి అది మరుగున పడిపోకుండా అంత గొప్ప చిత్రాన్ని 4K చేసి మీరు ఈరోజు ఇక్కడికి తీసుకురావడం సార్ నిజంగా అద్భుతం సార్. ఎందుకంటే ఎన్నో తెలుగు గొప్ప చిత్రాలు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు కూడా చాలా వరకు మనం ఇప్పటికీ టీవీలో చూస్తున్నాం. అంటే అలాంటి సినిమాలు సేవ్ చేయడం అనేది కూడా మనకు అవసరం. అండ్ ఇంకోటి బాలయ్య బాబు గారు చెప్పినట్టు ఇది నిజంగా ఇది రీ రిలీజ్ కాదు, ప్రీ రిలీజ్. నాకెందుకో ఆయన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 మధ్యలో ఇది ఒక బ్లాక్ బస్టర్ అయిపోద్దాం అనిపిస్తుంది. అవ్వచ్చు, అవుతుంది కూడా. సో ఖచ్చితంగా అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి. సో మేము చిన్నప్పుడు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం, ఇది మళ్ళీ థియేటర్లో వస్తుంది. సో పిల్లలకి ముఖ్యంగా ఈ సినిమాలో చాలా అద్భుతాలు ఉన్నాయి. తెలుగు భాష గురించి, తెలుగు పద్యాల గురించి, తెలుగు రాజుల గురించి, తెలుగు కవుల గురించి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. అలాగే సైన్స్ గురించి, అలాగే ఫ్యూచరిస్టిక్గా, అలాగే రియలిస్టిక్గా చిన్న చిన్న పిల్లలు చేసే చిన్న చిన్న అల్లరి ఉంది. ఒక కోహినూరు వజ్రం, చాలా వెరైటీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ వీకెండ్ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమాని చూపించండి. డెఫినెట్గా వాళ్ళకి ఇది ఒక చిన్న లైబ్రరీలో వాళ్ళకు ఒక పాఠం చెప్పినట్టు కూడా ఉంటుంది ఈ సినిమా. మంచి మంచి పాటలు ఉన్నాయి. అండ్ యూత్ కూడా, ఈ జనరేషన్ యూత్ కూడా డెఫినెట్గా ఈ సినిమా చూడండి. ఇళయరాజా గారు అందించిన క్లాసిక్ ట్యూన్స్ ఉన్నాయి. ఇంకా బాలయ్య బాబు గారు అయితే మీరు మెస్మరైజ్ అయిపోతారు. సో డోంట్ మిస్ దిస్ మూవీ. నిజంగా స్క్రీన్లోకి వెళ్ళి ఈ సినిమాని మిస్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోండి అందరికీ. సో